రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం దంచికొట్టింది. హైదరాబాద్ నగరంలో అకాల వానతో పాటు వడగళ్ల వర్షం కురిసింది. సికింద్రాబాద్, తిరుమలగిరి, అల్వాల్, మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మియాపూర్, మదీనాగూడ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చింతల్, పద్మానగర్లో గాలివాన ధాటికి వేర్లతో సహా భారీ వృక్షం కూలింది. చెట్టు కింద 2 కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కొన్నాళ్లుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న నగరవాసులకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. ఉక్కపోతతో నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ వాతావరణం చల్లబడి ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రజలు సాంత్వన పొందారు. అటు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మిరుదొడ్డితో పాటు అల్వాల, లక్ష్మీనగర్, ఆరేపల్లి, లింగుపల్లి, మల్లుపల్లి, దుబ్బాక పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. కోత దశకు వచ్చిన పంటలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో కన్నీటి పరిమితమవుతున్నారు. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, పొద్దుతిరుగుడు గింజలు గాలివాన ధాటికి తడిసి ముద్దయ్యాయి. ఎండవేడిమి, వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ను అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, ఒకవైపు ఎండ, మరోవైపు వాన, వాతావరణ పరిస్థితులు అసలు ఎలా ఉన్నాయి హైదరాబాద్ లో? శర్మ, ఉపరితల చక్రవాత ఆవర్తనం ద్రోణి, క్యూములోనింబస్ మేఘాల వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏదైతే ఒకవైపు మీరన్నట్లుగా ఉదయం సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది, సాయంత్రం అయితే వర్షం కురుస్తుందని చెప్పి కూడా ముందస్తుగానే వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఎండ అధికంగా ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడతాయో అటు క్యూములోనింబస్ మేఘాలకు తోడు అటు ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని కూడా చెప్పింది. అదే విధంగా ఈ రోజు కూడా మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా సాయంత్రం 3-4 గంటల ప్రాంతాల్లో ఒక్కసారి ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తున్న పరిస్థితి. అటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కసారి ఆకాశం మేఘావృతమై ఈదురుగాలు, ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా వడగండ్లు కూడా పడుతున్న పరిస్థితి అయితే మొత్తంగా ఉంది. అయితే ఇంకా ఈ వర్షాలు 26వ తేదీ వరకు కూడా కొనసాగే అవకాశం అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా కూడా చెప్పింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వర్షం కురిసే అవకాశం ఉంటుంది. రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచన అయితే చేసింది. శర్మ, ధన్యవాదాలు జ్యోతి కిరణ్.